ఒడ్డు చేరేదాకా ఓడ మల్లన్న, ఒడ్డు చేరాక బోడి మల్లన్న అన్న చందంగా తయారైంది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల పరిస్థితి. జాతీయ రహదారి నిర్మాణం కోసం విలువైన భూములు రైతుల నుంచి తీసుకున్న అధికారులు ఆ తర్వాత మొహం చాటేయడంతో ఇప్పుడు కర్షకులు నానా కష్టాలు పడుతున్నారు. అన్నదాతలు తమ పంట పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా సర్వీస్ రోడ్లు, వంతెనలు నిర్మిస్తామని ఊకదంపుడు హామీలు ఇచ్చిన ఎన్హెచ్ఏఐ ఆ ఊసెత్తకపోవడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొత్తం 165 కిలోమీటర్ల మేర ఖమ్మం జిల్లా పొన్నెకల్ నుంచి ఏపీలోని దేవరపల్లి వరకు ఈ జాతీయ రహదారి నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఈ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి ఖమ్మం జిల్లాలో 104 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. ఇందులో సత్తుపల్లి నియోజకవర్గంలో 47 కిలోమీటర్ల పాటు నిర్మాణం సాగుతోంది. రహదారుల అభివృద్ధితో నియోజకవర్గంలో రవాణా వసతి మెరుగుతో పాటు ఈ ప్రాంతం నూతన అందాలు సంతరించుకుంటున్నా ఆ వెంటే రైతులకు సమస్యలు తీసుకొచ్చింది. రహదారికి భూమి ఇచ్చిన రైతుల భూములకు నేడు దారి దూరమైన దుస్థితి నెలకొంది. మాకు దారి ఉందండి, కాలకట్ట 50 సంవత్సరాలు బట్టి ఉన్నదాన్ని ఇలా లేదని అండర్ పాస్ ఇవ్వకోకుండా మాకు దారులు బాగా ఇబ్బంది పెడుతున్నారు. మేము అసలు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నామో వాళ్ళకి అసలు కొద్ది కూడా పట్టించుకోవట్లేదండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎమ్మటే మార్చేసి మాకు రోడ్డు ఇవ్వకోకుండా బిట్స్ అడ్డం పెట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి పోనీకోకుండా చేస్తున్నారు. మాకు సర్వీస్ రోడ్లు కావాలి. వరి కోతలు అయితే మట్టికి ఇప్పుడు స్టార్ట్ అయినాయి. వరి కోతలు కోసుకోవాలి. మాకు పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం రైతులందరినీ బతిలాడి వాళ్ళు ఆ రోజు మీకు సర్వీస్ రోడ్లు ఇస్తాం, అన్ని రోడ్లు ఇస్తాం, మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇస్తాం, మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చేస్తామని ఆ రోజు మాట్లాడి భూములు లాక్కున్న తర్వాత ఆయకట్టుల రోడ్లో ఎవడో ఎక్కడికా ఏ పొలంలోకి ఏ రైతు పోవాలి కాకుండా అండర్ పాసులు ఇవ్వకుండా ఒక జైల్లో పెట్టినట్టు రైతుని నిర్బంధించినట్టు చేశారు. హామీ ఇచ్చారు వీళ్ళు గ్రీన్ ఫీల్డ్ హైవే వాళ్ళు. మీకు ఈ ఆయకట్టు రోడ్లో ఉన్న మట్టి రోడ్లో మొక్కలు తీసేసి రోడ్డు పాసింగ్ చేసి ఈ లంకాసాగర్ ప్రాజెక్టు కాలువలు ఉన్న దగ్గర అక్కడక్కడ కాలువలు ఉన్న దగ్గర మీకు సప్టాలు కట్టించి ఇచ్చి రోడ్డు పాసింగ్ చేసి రైతులు వరి పంట వచ్చేసరికి మేము రోడ్డు పాసింగ్ చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఇది జరిగి మినిమం ఒక 30 రోజులు అవుతుంది. ఈరోజు ఇంకొక వారం రోజుల్లో వరి కోతలు కొయ్యడానికి సిద్ధంగా ఉన్నాయి. అయినా సరే ఎలాంటి స్పందన లేదు. మల్లకొంట సర్వేలో మా భూములు ఉన్నాయి సార్. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వచ్చి మాకు అండర్ పాస్ లేనందుకు మేము సుమారు ఒక 15 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది సార్. మేము మందు కట్ట తీసుకురావాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇప్పుడు వరి కోతలో దగ్గరకు వచ్చాయి సార్. ఈ వరి కోతలో వచ్చిన దానికి మాకు సర్వీస్ రోడ్ల కోసం మేము ఎమ్మెల్యే గారిని వాళ్ళందరినీ సంప్రదించాం. దివ్యా మేడం గారు కూడా మీకు రోడ్డు వేసి పెడతానని అన్నారు, మాకు హామీ ఇచ్చారు. గత నెల రోజుల నుంచి మాకు ఎటువంటి సహకారం జరగట్లేదు. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పెనుపల్లి, వేంసూరు, సత్తుపల్లి మండలాల మీదుగా సాగుతోంది. అయితే ఈ రహదారికి సర్వీస్ రోడ్డు లేకపోవడంతో వరి కోతల సమయంలో రైతులు నానాపాట్లు పడుతున్నారు. రహదారికి ఒకవైపు గ్రామం ఉంటే ఇంకోవైపు ఉన్న భూములకు వెళ్లాలంటే ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. దాదాపు 5 నుంచి 10 కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి రావాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతుల సమస్యలపై స్పందించిన జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ అధికారులు కూడా రైతుల సమస్యల్ని పరిష్కరిస్తామని హామీలు గుప్పించారు. కానీ నేటికి సమస్య పరిష్కారం కాలేదు. అభివృద్ధిని అడ్డుకోకుండా తమ విలువైన భూములిచ్చి రహదారి నిర్మాణం కోసం సంతకాలు చేస్తే ఇప్పుడు తమ సమస్యను ఎవరూ పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే వచ్చినందుకు సంతోషపడ్డ జనం ఇప్పుడు సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని రైతులకి వర్ణనాతీతంగా ఉన్నది. రైతులు పొలాల్లోకి పోవాలన్నా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే దీని మీద తగిన చర్య తీసుకుని ఆ అద్దు మీద బాతిన రాళ్లనన్నా తీసేయిస్తే కనీసం ఆ మట్టి రోడ్డు మీదనన్నా పోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. సర్వీస్ అండర్ పాసులు పెట్టాల్సిన కాడ పీపుల్స్ అండర్ పాసులు పెట్టారు. అంటే ఈ చెయ్యి ఎత్తితే మనకి తగులుతున్నాయి. అంటే దీంట్లో నుంచి మనుషులు, కార్లు, మోటార్ సైకిళ్లు తప్ప హెవీ వెహికల్స్ అంటే రైతులకు ఉపయోగపడే వెహికల్స్ ఏమన్నా ఉన్నాయంటే దీంట్లోంచి తోలుకోవాల్సి వస్తే ఇప్పుడు షిఫ్టింగ్ చేసుకోవాల్సి వస్తుంది. డబుల్ ఖర్చు అయిపోతుంది. మాకు సర్వీస్ అండర్ పాసులు కట్టి ఉన్నట్లయితే హ్యాపీగా వెహికల్స్ పోయాయి, రైతులు ఇబ్బంది పడకుండా ఉండేవాళ్ళు. ఈ ఎస్యూపీ స్థానంలో పియూపీల నిర్మాణం చేపట్టారండి. దీని నిర్మాణం జరిగే సమయంలోనే మేము ఎన్హెచ్ అధికారులకి తర్వాత కేఎంవి కంపెనీ వారికి కూడా వీటిని ఎస్యూపీలుగా మార్చాలని గ్రామ సభల తీర్మానాలు ప్లస్ వాళ్ళకి అర్జీలు ఇవ్వడం జరిగింది. అప్పుడున్న పీడీ దుర్గాప్రసాద్ గారు వీటిని ఎస్యూపీలుగా మారుస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చి వాటిని నిర్మాణం కూడా చేపట్టలేదండి. తర్వాత వచ్చేసి ఈ పియూపీల నిర్మాణం సమయంలో మేము 4 నెలలు వీటి నిర్మాణాన్ని అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్నప్పుడు మాకు వాళ్ళు వచ్చి
పక్కన సర్వీస్ రోడ్ నిర్మాణం చేస్తామని వాగ్దానం చేశారు. చేసిన తర్వాత వీటి నిర్మాణం పూర్తయిన తర్వాత మాకు ఎటువంటి యాక్సెస్ లేకుండా బలవంతంగా దారులన్నీ మూసేసి మీ బాధ మీరు పడండి అని సమాధానం చెప్తున్నారు. తమ ప్రాంతానికి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి వచ్చిందని సంబరపడాలో, తమ పొలాలకు వెళ్లేందుకు మార్గం లేదని బాధపడాలో బోధపడక రైతులు సతమతమవుతున్నారు. బాధిత రైతులంతా అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించి డిమాండ్లు ఉన్న చోటల్లా సర్వీస్ రోడ్లు నిర్మించేలా చూడాలని వేడుకుంటున్నారు.